హలో గైస్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మ్యాటర్ ఏంటంటే నేను ఈరోజు అనంతపురం అయితే వెళ్తున్నా మా ఫ్రెండ్ గారికి బైక్ కొనడానికి. మేము ఏ బైక్ కొంటున్నామో ఈ వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. ఈ కార్లోనే మనం స్టార్ట్ అవుతున్నాం. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి మా ఫ్రెండ్స్ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. వింటర్ సీజన్ కాబట్టి చలి మాత్రం భయంకరంగా ఉంది. ఈలోగా మా గ్యాంగ్ కూడా రెడీ, ఒక్కోడు కిందికి వస్తున్నాడు. వీడి పేరు కిరణ్, దొంగ హుగ్గాడు. ఎర్లీ మార్నింగ్ లేవడమే పెద్ద టాస్క్, కానీ ఇక్కడ చలి మాత్రం ఘోరంగా ఉంది. మా వాడైతే వణుక్కుంటూ వస్తున్నాడు. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో. వచ్చింది హీరో. మావానికి బైక్ కొంటున్నాం. ఈయన పేరు కూడా కిరణే. అందరూ వచ్చేసినాం. ఇంకా శ్రీకాంత్ గారి కోసం ఒక్కటి వెయిట్ చేస్తున్నాము. రాగానే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ ఒక చిన్న స్టంట్ జరిగింది. బ్యాక్ సైడ్ టైర్లో గాలి మొత్తం పోయింది. ఏంటా అని చూస్తే తీరా అది వాల్ పిన్ పోయిందని తెలిసింది. ఇంకా మా వాళ్ళందరినీ పెట్రోల్ బంక్ వరకు 1 కిలోమీటర్ దాకా నడిపించి మేము మెల్లిగా ఫస్ట్ గేర్ లో వచ్చే లోపల అక్కడే మాకు 1.5 అవర్ టైం వేస్ట్ అయిపోయింది. ఫైనల్ గా ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. మేము ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా స్టార్ట్ అవ్వచ్చు. మేమైతే ఇప్పటికే లేట్ అయిపోయిందని ఫస్ట్ పెట్రోల్ బంక్ కి వెళ్ళి ట్యాంక్ ఫుల్ అయితే చేపించేసాం. ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, నవ్వించేవాడు, ఎంటర్టైన్ చేసేవాడు. అది మా గ్యాంగ్ లో అయితే శేఖర్ గాడే. అందుకే వాడి పేరు కూడా మిస్టర్ ఎంటర్టైనర్ అని పెట్టాం. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇక్కడ అనంతపురం హైవేలో మొబైల్ క్యాంటీన్ ఉంటే అక్కడ ఒక 15 మినిట్స్ ఆగి టిఫిన్ అయితే చేసాం. టిఫిన్ చేసేసాక ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ అనంతపురం షోరూమ్కి అయితే వెళ్ళిపోయాం. మేము మార్నింగ్ 10కి అయితే సేఫ్గా షోరూమ్కి అయితే రీచ్ అయిపోయాం. నేను స్టార్టింగ్లో బైక్ కొంటున్నామని చెప్పాను కదా, అది ఏ బైక్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే KTM డ్యూక్ 200. ఇది మనోడికి డ్రీమ్ బైక్. దీనికోసం వాడు దాదాపు 3 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. షోరూమ్ లోపలికైతే వెళ్తున్నాం. మనోడు ఫేస్ చూస్తే ఫుల్ హ్యాపీనెస్ తో ఉన్నాడు. ఎంతైనా డ్రీమ్ బైక్ కదా. తమ్ముడి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి కదిలి వస్తున్నా అన్న తారేష్. ఈ బైక్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. 390. మళ్ళీ 390 లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్లో చెప్పేసేయండి. ఇదే మన బండి, మనోడు తీసుకుంటున్న బైక్ ఇదే డ్యూక్ 200. ఇది కూడా మాకు తెలుసులే, చెప్పాల్సిన అవసరం లేదంటారా. మేము షోరూమ్ లోపలికి వచ్చినాక ఎలాగో బైక్ కొనడానికేగా వచ్చిందని చెప్పి అన్ని బైకులు చెక్ చేసి ఒక 1/2 అవర్ టైం పాస్ అయితే చేసినాం. దాని తర్వాత బైక్ తీసుకోవడానికి ఉన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునే లోపల దాదాపు 1 అవర్ పైనే పట్టింది. ఈలోగా మనోళ్ళు ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేయడానికి ఒక 2-3 ఫొటోస్ అయితే దిగారు. మరి మనోడు ఎలా దింపుతున్నాడో, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.
ఫైనల్గా డ్రీమ్ బైక్ అయితే కొనేసాం. మనోడైతే పిచ్చ హ్యాపీ. ఇంకా మనోని బైక్ తీసుకుని అందరు సరదాగా ఒక రౌండ్ అయితే వెళ్ళేసారు. ఇంకా నేను ఊరుకుంటానా, నేను కూడా బైక్ తీసుకుని సరదాగా అలా ఒక రౌండ్ వేసి వచ్చా. కనపడదా చెప్పు, ఏది వసా బైక్ అంటే? అదే మేము కొత్త బైక్ కొత్త బైక్. కన్నడలో వసా బైక్ అంటే కొత్త బండి అని అర్థం అంట. ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అడ్జస్ట్ అయ్యి వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా అయితే వెళ్ళాం. మా వాడు చూడండి ఇక్కడ హ్యాపీగా కూర్చొని జర్నీని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. జీవితం చాలా చిన్నది మావా. మేము 5 మెంబర్స్ కార్లో వస్తున్నాం. మన వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఇక్కడ బైక్లో వస్తున్నారు. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకంతే మావా, ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యశ్వంత్ ధోని సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్. చలో గాడి